వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో లైఫ్లో ప్రతిదీ నంబరే. మంచి ఫోన్ నంబర్ ఉంటే కాన్వర్జేషన్స్ బాగుంటాయి. ఆ ఫోన్ గూగుల్ పేలో ఫోన్పేలో డబ్బులు దండిగా ఉంటాయి. ఒక రాంగ్ నంబర్ పెట్టుకుంటే ఆ ఫోన్లో కొట్లాట్లు అవుతాయి. అదేవిధంగా వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. వెహికల్ లక్షలు పెట్టుకుంటున్నాము, వెహికల్ నంబర్ బాగుందా లేదా చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం. అండ్ చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫోన్ అన్నా, అపార్ట్మెంట్ కొంటున్న అపార్ట్మెంట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రాంగ్ నంబర్స్ని కొనుక్కుంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కొట్లాట్లు అవుతుంటాయి. సో ప్లాట్ కొన్న ప్లాట్ నంబర్, కార్ కొన్న కార్ నంబర్, ఫోన్ నంబర్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు కంపల్సరీగా నా గైడెన్స్, నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో అన్నిటికన్నా ముందుగా అసలు మీ పేరులో బలం ఎంత, సో మీ పేరులో బలం బాగుందా లేదా. రాంగ్ నంబర్స్ ఉండకూడదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36, 57, 64 ఉంటే లైఫ్ అంతా సంపాదించడం, పోగొట్టుకోవడం, కూలిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఒక్కసారిగా పాడైపోయేది ఈ నంబర్స్ ఉంటే జరుగుతుంది. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ నంబరు చాలా డైలీ వాట్సాప్ చాలా చాలా వస్తాయి. ఈ మధ్యనే 4-5 టైమ్స్ నంబర్ బ్లాక్ అయింది, వాట్సాప్ బ్లాక్ అయింది. సో ఒకవేళ వాట్సాప్ పని చేయకపోతే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇది మనసులో పెట్టుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. సో ఈ 3 వాట్సాప్ నంబర్లకి మీ ఫుల్ నేమ్ అంటే పూర్తి పేరు, కాలింగ్ నేమ్, సో పిలిచే పేరు, అండ్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. సర్టిఫికేట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ కాదు. చాలామంది సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ని పెడుతున్నారు, మళ్ళీ గుర్తొచ్చి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉండదండి. మీరు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉంటుంది. సో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మాకు సపరేట్ శాస్త్రం ఉంది. దాని ద్వారా పేరు బలం చూసి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా, మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. సో ఈరోజు నేను వెంకటేష్ అనే పేరులో సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎలాంటి నంబర్స్ ఉన్నాయో వివరిస్తాను. కామన్ నేమ్, ఇది మోస్ట్ కామన్ నేమ్. సో ఈ వెంకటేష్ అనే పేరులో 9 లెటర్స్ ఉన్నాయి. 9 ఆల్ఫాబెట్స్లో ఈ ఓవల్స్, 9 ఆల్ఫాబెట్స్లో 3 ఓవల్స్, 6 కాన్సనెంట్స్, 6-3 ఎఫెక్ట్ ఉంది. సో వెంకటేష్, రంగనాథ్, విశ్వనాథ్, ఇలాంటి పేరు, గురునాథ్, ఇలా పేర్లలో మెయిన్గా ఈ 9 లెటర్స్ ఉండి 3 అచ్చులు, 3 ఓవల్స్, AEIOU ఓవల్స్, 3 అచ్చులు, 6 అల్లులు ఉంటే 6-3 ఎఫెక్ట్ వల్ల 45 దాటే కన్నా ముందే హెల్త్ ప్రాబ్లం వస్తుంది, డబ్బు నిలబడదు. సో వీళ్ళు ఎంత పైకి వచ్చినా మళ్ళీ డౌన్ అవుతుంటారు. 6-3 ఎఫెక్ట్ వల్ల మెయిన్గా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంకా లోపలికి వెళ్తే
ఈ వెంకటేష్ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి? 11, 16, 18, 19, 23, 28, 31, 36. సో మళ్ళా 3 పక్కన 6 కూర్చుంది. ఈ 36 నంబర్ కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. దే డూ మోర్ హార్డ్ వర్క్ అండ్ లెస్ ఇన్ రిటర్న్. సో కష్టం తగ్గినంత ఫలితం ఉండదు. 6, 3 పక్కన కూర్చోవడం, మళ్ళీ ఇక్కడ 6, 3 అచ్చులల్లో టోటల్లో 6, 3 వల్ల హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. డిస్ఆర్గనైజ్డ్ వర్క్, సిస్టమాటిక్ వర్క్ ఉండదు. సో వెరీ వెరీ హార్డ్ వర్క్, లెస్ రిటర్న్స్. దిస్ ఇస్ యాజ్ పర్ చార్లిన్ సిస్టమ్. So coming to Pythagoras system, 4, 5, 5, 2, 1, 2, 5, 1, 8, 10, 14, 16, 17, 19, 24, 25, 33. ఈ 33 నంబర్ని బలిపశు నంబర్ అంటారు. వీళ్ళు ఇతరుల కోసం మేలు చేస్తారు, అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, ఫ్రెండ్స్కి. ఈ 33 నంబర్ ఈ కాలంలో ఉండాల్సిన నంబర్ కాదు. సో ఈ నంబర్లో 33 నంబర్లు ఉంటే అందరూ వాడుకుంటారు. నాకు ఇది చేసి పెట్టు, నాకు ఇంత డబ్బులు ఇయ్యి, నాకు ఆ భూమి రాసి, లేదా నిజం డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఇస్తాము. సో ఈ 33 నంబర్లో ఎవరున్నా ఇతరులకు ఉపయోగపడతారు. కుటుంబానికన్నా, సొంత భార్యకి, పిల్లలకన్నా బయట వాళ్ళకి ఎక్కువ మేలు చేసే నంబర్ 33 నంబర్. దీన్ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్ అంటాం. సో ఈ నంబర్ ఈ కాలానికి ఇది యాప్ట్ కాదు. ఈ నంబర్ వాళ్ళని అందరూ వాడుకుంటారు అండ్ ఈ నంబర్ వల్ల నష్టమే ఎక్కువ ఉంటుంది. సో ఈ వెంకటేష్ని చాలామంది వెంకట్ అని పిలిచే ఆస్కారం కూడా ఉంది. ఈ వెంకట్లో 6 అక్షరాలు ఉన్నాయి. వెంకట్లో 6 లెటర్స్. సంఖ్యాబలం 19. 19 ఈజ్ అ నంబర్ ఆఫ్ అప్ అండ్ డౌన్. సో లైఫ్ అప్ డౌన్ ఉంటుంది. 6 లెటర్స్కి 19 అంటే 6కి 1 6 ఎఫెక్ట్ వల్ల కోపం ఎక్కువవుతుంది, ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి అండ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎంత సంపాదించి నిలబడదు, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి. సో మీ పేరు వెంకటేష్ అయినా, వెంకట్ అయినా మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. నేను ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. సో ప్రయర్ అపాయింట్మెంట్ ఉండాలి. 3 days 4 days ముందు తీసుకున్నప్పుడు వర్క్ చేసుకోవాలి ముందే. నేరుగా వచ్చి మీరు ఫీజు కడతామంటే కుదరదు. సో 3 days ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలా. స్క్రీన్లో కనిపిస్తున్న 5 నంబర్స్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నేరుగా వచ్చే వాళ్ళకి బుధవారం మరియు ఆదివారం. ఆన్లైన్ అయితే 24 hours a day, మార్నింగ్ 6 to night 10 వరకు బుక్ చేసుకోవచ్చు. మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాక ఆన్లైన్లో 24 hours లోపల మీకు రిప్లై వస్తుంది. స్పెల్లింగ్ ఎలా ఉండాలి, ఏ లక్కీ నంబర్, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తాను. సో మీరు మీ పేరు వెంకటేష్ అయినా వెంకట్ అయినా వెంటనే కరెక్షన్ అవసరం. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వెంకటేష్ ఉన్నా, బంధువుల్లో ఉన్నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మంది చూసి ఈ పేరులో ఒక అక్షరం మార్చుకోవడం ద్వారా లైఫ్ అంతా కూడా వాళ్ళు ఆనందంగా అండ్ ఆరోగ్యంగా, డబ్బులు విత్ లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. సో నేను వాట్సాప్ నంబర్లు ఇచ్చాను, మీ పేర్ల వాళ్ళని తెలుసుకోవడానికి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. స్క్రీన్లో ఉన్న 5 numbers మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ 24 hours రిప్లై వస్తుంది. పేరు బాగుందంటే మీరు లక్కీ. మీ పేరు బాగాలేదన్నప్పుడు వెంటనే కరెక్షన్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ లైఫ్ బాగుండేలాగా నేను గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం
కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే, సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.